చెస్ గేమ్లో కొత్త వరల్డ్ విన్నర్ పుట్టుకొచ్చింది. చిన్ననాటి నుండే చెస్ తన ఆటగా చేసుకొని నేడు ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్లో విజయ పతాకం ఎగరవేసింది. ఫిడే 2025 ఉమెన్స్ వరల్డ్ కప్ విన్నర్గా నిలిచిన దివ్యా దేశ్ముఖ్ గురించి కొన్ని విషయాలు చూద్దాం. ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ఫైనల్లో దివ్యా దేశ్ముఖ్ విజయం సాధించారు. కోనేర్ హంపీతో జరిగిన ఫైనల్లో ఆమె విజయం సాధించింది. ఈ విజయంతో చదరంగంలో మహారాణిగా నిలిచారు దివ్యా దేశ్ముఖ్. దివ్య మహారాష్ట్రలోని నాగ్పూర్లో డిసెంబర్ 9, 2005లో జన్మించింది. ఆమె పేరెంట్స్ జితేంద్ర దేశ్ముఖ్, నమతా దేశ్ముఖ్ ఇద్దరు డాక్టర్సే. దివ్య భవన్స్ భగవాన్ దాస్ పురోహిత్ విద్యా మందిర్లో స్కూలింగ్ చేశారు. స్కూల్ డేస్ అంటే 5 ఏళ్ల వయసులోనే చెస్ ఓనమాలు నేర్చుకుంది దివ్య. 7 ఏళ్ల వయసులోనే తొలి నేషనల్ టైటిల్ సొంతం చేసుకుంది. అంతేకాదు ఒలింపియాడ్లో 3 సార్లు గోల్డ్ మెడల్ సాధించింది దివ్యా దేశ్ముఖ్. ఇవే కాకుండా వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్, వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించింది దివ్యా దేశ్ముఖ్. 2023లో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ మాస్టర్గా నిలిచింది దివ్యా దేశ్ముఖ్. ప్రజెంట్ దివ్య భారత్ చెస్ ర్యాంకింగ్లో 2వ ప్లేస్లో ఉంది. 2024 అంటే గత ఏడాది జరిగిన ఫిడే వరల్డ్ కప్ అండర్-20 గర్ల్స్ ఛాంపియన్షిప్గా నిలిచింది దివ్య. అండర్-20 వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిచిన 4వ భారత క్రీడాకారిణి దివ్యానే. 2025లో వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిడ్ టీమ్ చెస్ ఛాంపియన్షిప్లో వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్ హోయి ఫాన్ను 74 ఎత్తుల్లో ఓడించింది దివ్యా దేశ్ముఖ్. ఇక దివ్యా దేశ్ముఖ్ హాబీలు చూస్తే కొత్త ప్రదేశాలకు వెళ్లడం, సముద్రంలో విహారయాత్రలు చేయడం, బోటింగ్ చేయడం లాంటివి దివ్యకు చాలా ఇష్టమట. అంతేకాదు ఫోటోలు, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ కూడా చేస్తుంది. దివ్య ఇన్స్టాగ్రామ్ కూడా బాగానే వాడుతుందని తెలుస్తుంది. ఎటైనా ట్రిప్కి వెళ్తే అక్కడ దొరికే ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తుందట దివ్య. ఇక అద్దంతో సెల్ఫీ దిగటం దివ్యకు చాలా ఇష్టమట. చెస్లో ఎంత ఈజీగా మూవ్ చేస్తుందో అంత ఈజీగా సెల్ఫీ దిగుతుందట దివ్య. అడవుల్లో దొరికే గాలి స్వచ్ఛమైనది. అందుకే పేరెంట్స్తో ఫారెస్ట్ ట్రిప్పులు చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తుంది దివ్య. సన్ రైజ్ని చూడటం దివ్యకు చాలా ఇష్టమట. అలా సన్ రైజ్ను చూస్తూ ఆ దృశ్యాలు కెమెరాలో క్లిక్ అనిపిస్తుంది దివ్య. ఇక తాను చెస్ ప్లేయర్ అవ్వడానికి ఫ్యామిలీనే కారణం అంటుంది దివ్యా దేశ్ముఖ్. ఏదైనా క్రీడలో వెళ్లాలని వాళ్ళే ప్రోత్సహించారని చెప్తుంది. అయితే అవుట్డోర్స్ గేమ్స్ అయితే గాయాల పాలవుతామని చెస్ వైపు తనను ఎంకరేజ్ చేశారంటుంది దివ్య. చెస్లో తనకెవరూ రోల్ మోడల్ లేరంటుంది దివ్య. ఆడేటప్పుడు మిడిల్ గేమ్ని చాలా ఇష్టపడతా అంటుంది. చెస్ ప్లేయర్ని కాకుంటే డాక్టర్ అయ్యేదాన్ని అంటుంది దివ్య. ఎలాగో తన పేరెంట్స్ డాక్టర్సే కదా అంటుంది. ఒకవేళ డాక్టర్ని కాకపోతే ఆస్ట్రోనాట్ అయ్యేదాన్ని అంటుంది దివ్య. నెవర్ గివ్ అప్ తన సిద్ధాంతం అంటుంది దివ్య. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించడానికి చివరి వరకు ప్రయత్నిస్తా అంటుంది దివ్యా దేశ్ముఖ్. ఎలాంటి పోటీలు లేనప్పుడు ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడుతుందట. ఫిట్నెస్ కోసం వర్కౌట్, యోగాలు చేస్తుందట దివ్య. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.